హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మంచి రిక్రూట్మెంట్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్బీఐ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా అప్లై చేయాలి అన్నీ అయితే మనకి ఈ నోటిఫికేషన్లు అయితే చెప్పారు ఫ్రెండ్స్. అన్నీ కాకుండా అంటే మీకు మెయిన్ పాయింట్స్ అయితే అన్నీ మిస్ కాకుండా అయితే క్లియర్గా చెప్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి bank.sbi.in అనే వెబ్సైట్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ అంటే వాళ్ళు ఆ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు మీరు ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు హార్డ్ కాపీస్ అంటే మన ఫస్ట్ పాయింట్ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, మీ యొక్క డాక్యుమెంట్స్, హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ మొత్తం అయితే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్టర్ కావాలి. అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి తోటి అయితే రిజిస్టర్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేటప్పుడు చెక్ బ్యాంక్ వెబ్సైట్ https:/bank.sbi కరెంట్ ఓపెనింగ్స్ వీటికి సంబంధించి లేదా sbi.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈమెయిల్ ద్వారా అంటే మీరు ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ అయ్యి లేదా కాల్ లెటర్ లేదా అడ్వైస్ ఏదైనా ఈమెయిల్ ద్వారా మీరైతే ఫస్ట్ లాగిన్ కావాలన్నమాట. దాంతోపాటు మీ యొక్క హార్డ్ కాపీస్ అయితే అప్లోడ్ చేయకూడదు. అంటే జిరాక్స్ కాపీస్ అయితే అప్లోడ్ చేయకూడదు అనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్సే స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు మెయిన్ 8th పాయింట్ వచ్చేసరికి ది క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ మస్ట్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ది ఆల్ ఎలిజిబుల్ క్రెడెంటియల్స్ ఆఫ్ ది పోస్ట్. అంటే మీరు మొత్తం అన్నీ అయితే నోటిఫికేషన్ గురించి బాగా తెలుసుకొని అంటే మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్సో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఇంకా అప్లై చేసేటప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అయితే ఉంటుంది. అంటే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఎలా అన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫేజ్ 1, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫేజ్ 2, అలాగే ఫేజ్ 3 వచ్చేసరికి ఒక టెస్ట్ అనమాట. గ్రూప్ ఎక్సర్సైజ్ నుంచి లేదా ఇంటర్వ్యూ ఇలాంటి అయితే ఫేజ్ 3లో మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే ఎన్ని ఆన్లైన్ సబ్మిట్ చేసేది అంత ప్రాసెస్ అనమాట. ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవైతే తెలుసుకుందాం మనం. వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. రెగ్యులర్ వేకెన్సీస్ అంటే క్యాస్ట్ వైజ్గా అనమాట. టోటల్గా అయితే మనకు దాదాపుగా 541 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఎస్సీ వాళ్ళకైతే 80 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకైతే 73, ఓబీసీ వాళ్ళకైతే 135, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50, అలాగే జనరల్ వాళ్ళకైతే 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరైతే అస్సలు మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా దీనికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఏది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 24/6/2024 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి సేమ్ 14/7/2025 లోపు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. ఇంకా డౌన్లోడ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే వెంటనే కాల్ లెటర్ అయితే వస్తుంది. కాల్ లెటర్ వచ్చేసరికి 3rd or 4th వీక్ జూలైలో అయితే మీకు కాల్ లెటర్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషను, ఎగ్జామ్ ప్యాటర్ను, ఇంటర్వ్యూ టెస్ట్ అన్నీ అయితే ఏ మంత్లో ఉంటుందో మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ 21 బిలో అంటే 30 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ జస్ట్ మీరు 10th నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి 10th పాస్ అయ్యి నుంచి 10th
ఇంటరు, డిగ్రీ ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా వచ్చేసరికి గైడ్లైన్స్ ఫర్ ది యూజింగ్ ది స్క్రిప్ట్. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్ గైడ్లైన్స్ అనమాట. అంటే ఎలా అప్లై చేయాలి, బోత్ అంటే ఎలా రిజిస్ట్రేషన్, ఎంత పర్సంటేజ్ ఉండాలి, మార్క్స్ మినిమం 40% ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ అయితే ఎగ్జామ్ అనమాట. ఇంగ్లీషు లాంగ్వేజ్ అలాగే రీజనింగ్ గురించి మీకైతే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం సేమ్ ఇదే అంటే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి 170 మార్క్స్. ఇంకా ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి అంటే ఫేజ్ 3కి సంబంధించి అది గ్రూప్ ఎక్సైజ్ ఇంటర్వ్యూ ఇలా టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అప్లై చేసే లింకు, నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపుగా 3000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.